క్రెడిట్ కార్డ్ సేవింగ్స్లో ఈ క్రెడిట్ కార్డ్ అనేది కూడా చాలా ముఖ్యమైనదండి. కానీ ఇది డబుల్ ఎడ్జ్ సోడ్ లాంటిది, రెండు వైపులా పదునున్న కత్తి. నువ్వు జాగ్రత్తగా వాడుకున్నావంటే క్రెడిట్ కార్డ్ ద్వారా మనకు మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. అలా కాకుండా మీకు ఖర్చు మీద నియంత్రణ అదుపు లేదనుకోండి, అలాంటప్పుడు మీరు క్రెడిట్ కార్డు మాత్రం తీసుకోకండి. ఎందుకంటే క్రెడిట్ కార్డు ఉంది కదా అనేసి అనవసరమైనవి కొంటారు. ప్లస్ 1000 రూపాయలు కొనాల్సిన చోట 2000 అయినా కూడా మీరు రెచ్చిపోయి కొనడానికి ఛాన్స్ ఉంటుంది. అలాంటి వారికి క్రెడిట్ కార్డ్ అంత శ్రేయస్కరం కాదు. కానీ దీన్ని స్మార్ట్గా యూజ్ చేసుకున్నారంటే మాత్రం మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. ఉదాహరణకి నా దగ్గర ఫర్ సెవరల్ ఇయర్స్ నేను అమెజాన్ ఐసిఐసిఐ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డును వాడుతున్నాను. దీంట్లో కీలకమైన ఫీచర్ ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ వీడు ఏం చేస్తారంటే నాకున్న రివార్డ్ పాయింట్స్ అన్నిటినీ ఆటోమేటిక్గా క్యాష్గా కన్వర్ట్ చేసేసి మా అమెజాన్ పే బ్యాలెన్స్కి యాడ్ చేస్తారు. అది నాకు చాలా కన్వీనియంట్గా అనిపించింది. ఎవ్రీ మంత్ ఇవ్వడం అనేది రియలీ గుడ్. అలా కాకుండా క్రెడిట్ కార్డ్ వాడేమో మీరు రివార్డ్ షాప్కి వెళ్ళండి, రివార్డ్ షాప్లో రిడీమ్ చేసుకోండి పాయింట్స్ అంటే కొంచెం మనకు బద్ధకం వేస్తుంది. కానీ ఇయర్లీ వన్స్ చేస్తామేమో. ఇదైతే ఎవ్రీ మంత్ అకౌంట్ సెటిల్ చేస్తారు. అది నాకు బాగా నచ్చింది. ఇంకొకటి ఏంటంటే మనం ఏ రోజు వాడతాం అనేది కూడా చాలా ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమెజాన్ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ డేట్ వచ్చి 18th of every month అండి, 18వ తారీఖు. మా అబ్బాయి కాలేజీ ఫీజు 5,25,000 రూపీస్ సంవత్సరానికి. నేనేం చేశానంటే 19వ తారీఖు ఆ అమౌంట్ పే చేస్తాను. అప్పుడు ఏమవుతుందంటే నాకు మళ్ళీ నియర్లీ 50 days క్రెడిట్ పీరియడ్ దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 18వ తారీఖు కనుక వాడు బిల్లింగ్ చేశాడంటే మనం నెక్స్ట్ మంత్ 5th డబ్బులు కట్టాలా. కానీ నేనేం చేశాను, ఒకరోజు ఆలస్యం చేయడం వల్ల అది నెక్స్ట్ బిల్లింగ్ సైకిల్కి పోవడం వల్ల నాకు దగ్గరగా 50 రోజులు క్రెడిట్ పీరియడ్ దొరుకుతుంది. ఈ 5,25,000 రూపీస్ నేను ఏదన్నా లిక్విడ్ ఫండ్లో కానీ సేవింగ్స్ ఫండ్లో కానీ పెట్టానంటే 50 daysకు ఐ విల్ గెట్ వెరీ గుడ్ మనీ. అదొకటోది. రెండోది ఈ 5,25,000కు నాకు నియర్లీ 5,250 పాయింట్లు ఇచ్చారండి వాళ్ళు. అది రియల్లీ వెరీ గుడ్ మనీ. ఇట్ ఈస్ 1 point is 1 rupee, అంటే 5,250 రూపాయలు మనకు ఊరికేనే వచ్చినట్లే కదా. ఇట్స్ రియల్లీ గుడ్ మనీ. ఇంకా అదర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. నేనేమి ఆ క్రెడిట్ కార్డ్ని ప్రమోట్ చేయట్లేదు. ఇంకా మిగతా క్రెడిట్ కార్డ్స్ కూడా మంచిగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిస్ ఫ్లిప్కార్ట్, మీరు ఫ్లిప్కార్ట్లో ఎక్కువగా కొనేటట్లయితే అక్కడ మీకు మంచి డిస్కౌంట్స్ రిబేట్స్ దొరుకుతాయని విన్నాను. సో మీకు నచ్చిన క్రెడిట్ కార్డ్ చూస్ చేసుకొని దాన్ని జాగ్రత్తగా మీరు బిల్లింగ్ సైకిల్ను దృష్టిలో పెట్టుకొని రివార్డ్స్ను దృష్టిలో పెట్టుకొని మీరు కనుక వాడుకున్నారంటే మీకు అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. సేవింగ్స్ కూడా అవుతాయి దానివల్ల ఆటోమేటిక్గా. కాబట్టి ఈ క్రెడిట్ కార్డ్ అనే దాన్ని కూడా మీరు జాగ్రత్తగా ఆచితూచి వాడుకున్నారంటే మంచి బెనిఫిట్స్, మంచి సౌలభ్యం కూడా ఉంది. ఇంకా మెనీ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎయిర్పోర్ట్ లాంజ్ అని, ఇంకా గోల్ఫ్ క్లబ్ అని. అఫ్ కోర్స్ నాలాంటి మిడిల్ క్లాస్ పీపుల్ అవన్నీ వాడుకోరు అనుకోండి. అవన్నీ కూడా మీరు చక్కగా ప్లాన్ చేసుకున్నారంటే యు ఆర్ గోయింగ్ టు గెట్ మెనీ బెనిఫిట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.